హలో అండి. మేము ప్యాటియో కోసం సీసీ క్యామ్ ఆర్డర్ చేశాము. ఫ్రంట్ డోర్‌కి ఆల్రెడీ ఫిట్ చేసుకున్నామండి. ప్యాటియోకి ఆర్డర్ చేశాము. కంటిన్యూ చేయండి. నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. సీసీ క్యామ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అందరూ ఆల్ ఆర్ వర్కింగ్. బిజీగా ఉంటారు. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సెకండ్ థాట్ లేకుండా సీసీ క్యామ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసి తీసుకోవచ్చండి. ఇండియాలో ఉన్న, అదర్ కంట్రీస్‌లో ఉన్న సీసీ క్యామ్ చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఉంటే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా ఫిట్ చేసుకుంటాము, తీసుకుంటాం, యూజ్ చేసుకుంటామండి. యూఎస్‌లో, అదర్ కంట్రీస్‌లో అలా తీసుకున్నప్పుడు మనం సబ్స్క్రిప్షన్ పే చేయాలి. సీసీ క్యామ్ ఫిట్ చేసుకుంటే మంత్లీ మనం పే చేయాలండి. ఇక్కడైతే మేము రింగ్ తీసుకున్నాము. డిఫరెంట్ బ్రాండ్స్‌లో డిఫరెంట్‌గా ఉంటుంది. మంత్లీ $10 అలా పే చేయాలండి. మేము ప్యాటియోకి తీసుకున్న క్యామ్ $100 అండి. మన ఇండియన్ రూపీస్‌లో 8500. ఇదేనండి. ఇన్‌సైడ్ హోమ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మేము ప్యాటియోలో ఫిట్ చేసుకున్నాము. మనం సీసీ క్యామ్ ఫిట్ చేసుకున్న వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటామండి. అప్పుడు మనకు అలర్ట్స్ వస్తాయి. ఎవ్రీ టైమ్ చెక్ చేసుకుంటూ ఉండడానికి అందరికీ వీలవ్వదు కదా! అలర్ట్స్ వచ్చిన వెంటనే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వచ్చినప్పుడు అలా మనం ఔట్ సైడ్ ఉన్నా చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. అందులో ఒక ఆప్షన్ ఉంటుందండి ఇక్కడ ఎస్ఓఎస్ ఆప్షన్. అందులో ఎవరైనా అన్నోన్ పీపుల్ ఎంటర్ అవుతున్నారు అంటే హౌస్‌లో మనం కాల్ చేయొచ్చు. అందులో కాల్ ఎవరికి వెళ్ళాలి అని అడుగుతుందండి. కాప్స్‌కి వెళ్ళొచ్చా? ఎమర్జెన్సీ ఫైర్ డిపార్ట్మెంట్‌కి చేయాలా అని ఆప్షన్స్ ఉంటాయి. మనం చేయొచ్చండి. వెంటనే రియాక్ట్ అవుతారు ఇక్కడ. ఇన్‌సైడ్ హోమ్ అయినా పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్ అలా అవుతాయి కదా! అప్పుడు ఎమర్జెన్సీ మనం వెంటనే ఫోన్ చేయొచ్చు. మనం ఔట్ సైడ్ ఉన్నా చాలా హెల్ప్ అవుతుందండి. సెకండ్ థాట్ లేకుండా ఫిట్ చేసుకోవాలి. ఇలా అదర్ కంట్రీస్ వచ్చిన వెంటనే హౌస్ లీజ్‌కి తీసుకున్న వెంటనే ఫస్ట్ వర్క్ అదే చేయాలండి. ఇక్కడ పాపులేషన్ చాలా తక్కువగా ఉంటుంది. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం సీసీ క్యామే ఫిట్ చేసుకోవాలండి. ఇలా ఇన్‌సైడ్ హోమ్ అయినా ఇలా పెట్టుకోవచ్చండి. సీసీ క్యామ్ తీసుకునేటప్పుడు మెయిన్ మనం థింక్ చేయవలసింది ఏంటంటే డ్యూయల్‌గా వర్క్ అయ్యే సీసీ క్యామ్ తీసుకోవాలండి. వన్ టైమే ఇన్వెస్ట్ చేస్తాం కదా! ఇలా వర్క్ అయ్యేలాగా తీసుకుంటే మనం పవర్‌తో కనెక్ట్ చేయొచ్చు. ఇన్‌సైడ్ బ్యాటరీ ఉంటుందండి. సమ్‌టైమ్స్ పవర్ ఉండదు. ఆ టైంలో బ్యాటరీతో వర్క్ అవుతుంది. ఆ టైంలో ఎవరైనా వచ్చినా, పవర్ పోయినా ఏం ప్రాబ్లమ్ లేకుండా మనకి ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతూ ఉంటుంది. అదొకటి చెక్ చేసుకోవాలి. బ్యాటరీ ఉన్నదే తీసుకోవాలండి. ప్యాటియోలో ఇలా ఫిట్ చేసుకున్నామండి. సీసీ క్యామ్ అంటేనే సీక్రెట్ క్యామ్ కదా! అందుకే అందరికీ యాక్సెస్ ఉండదు. మన హౌస్‌లో మనకే యాక్సెస్ ఉంటుంది. ఇలా అపార్ట్మెంట్స్‌లో, కమ్యూనిటీస్‌లో అందరికీ యాక్సెస్ ఉండదండి. అది బెస్టే కదా! అందరికి మిస్‌యూజ్ చేయకుండా ఉంటారు. ఒకరి దగ్గరే ఉంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడే చెక్ చేస్తారు. మేము చెక్ చేసుకుంటున్నామండి. మొబైల్‌లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎంతవరకు కవర్ అవుతుంది అని చేస్తున్నాం. మా బాబు అలా మూవ్‌మెంట్ వెళ్ళాడు కదా! అలా ఎవరైనా వచ్చినప్పుడు మనకి వెంటనే అలర్ట్స్ వస్తాయి. ఎవరైనా హౌస్ లీజ్‌కి తీసుకునేవారు అదర్ కంట్రీస్‌లో వచ్చినప్పుడు ఇలా చెక్ చేసుకోండి. ఇది ప్యాటియో ఎంట్రన్స్ అండి. ప్యాటియోలో బాబు అక్కడున్నాడు కదా! అక్కడి నుండి ఈ ప్యాటియోలో ఈజీగా దిగడానికి వీలవుతుంది. వన్ సైడ్ కవర్ అయ్యేలాగా వాల్ వస్తుందండి కొన్ని హౌసెస్‌కు. అలా చెక్ చేసి తీసుకుంటే మనం వన్ సీసీ క్యామ్ తీసుకోవచ్చు మెయిన్ డోర్‌కొక్కటే. మాకిలా యాక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకే మేము ప్యాటియోలో కూడా ఫిట్ చేసుకున్నాము. ఈ ఐడియా హెల్ప్ అవుతుంది. హౌస్ తీసుకునేవారు ఇది కూడా ఒకటి చెక్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ సీసీ క్యామ్ చాలా ఇంపార్టెంట్ అండి. పాపులేషన్ చాలా తక్కువగా ఉంటారు. అందరూ వర్కింగ్ అండి. బిజీగా ఉంటారు. పీపుల్ మూవ్‌మెంటే ఉండదు. ఇక్కడ సెక్యూరిటీ కూడా మెయింటైన్ చేయరండి. అవర్లీ బేస్డ్ ఎక్కువ పే చేయవలసొస్తుంది. అందుకే సీసీ క్యామ్ మీదే డిపెండ్ అయి ఉంటారు. మెయిన్ డోర్‌కి ఇలా ఫిట్ చేసుకున్నామండి మేము. హౌస్ ఎవరైనా తీసుకోవాలి అనుకునేవారు మెయిన్ ఇది కూడా చెక్ చేసుకోండి. ఆ ఫ్లోర్‌లో ఎవరికైనా సీసీ క్యామ్ ఉందా అని. సీసీ క్యామ్ ఉందనుకోండి హెల్ప్ అవుతుంది. ఆపోజిట్ వాళ్ళకి కూడా ఏదైనా హౌస్‌కి మూవ్‌మెంట్ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇలా ఫ్లోర్‌లో సీసీ క్యామ్ ఉన్నప్పుడు చాలా హెల్ప్ అవుతుందండి ఆపోజిట్ వారికి కూడా. ఎవరైనా ఎంటర్ అయ్యేవారు అంత రిస్క్ తీసుకోరండి. రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఎవరైనా కాప్స్‌కి మనం కాల్ చేయొచ్చు మూవ్‌మెంట్ ఉన్నప్పుడు. వెంటనే రియాక్ట్ అవుతారు. రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. పనిష్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందండి. అందుకే రిస్క్ తీసుకోరు. మెయిన్ డోర్ చూసారా? ఇలా అన్ని హౌసెస్ కవర్ అవుతాయండి. మనం ఇన్‌సైడ్ హోమ్ పెట్టుకునే క్యామ్స్ మనకు నచ్చిన వారికి యాక్సెస్ ఇవ్వొచ్చండి. మాకు మా సిస్టర్స్‌కి యాక్సెస్ ఉంటుంది క్యామ్. ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఇండియాలో ఉన్న మా సిస్టర్స్ నేను చూస్తూ ఉంటాను. నా దగ్గరే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటానండి. అక్కడ ఆప్షన్ ఉంది కదా! ఎస్ఓఎస్ ఆప్షన్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కాల్ చేయొచ్చండి. మనం ఎవరికి కాల్ చేయాలో ఆప్షన్స్ కూడా అక్కడుంటాయి. మనం ఒక క్యామ్‌కి సబ్స్క్రిప్షన్ పే చేసి హౌస్‌లో ఎన్ని క్యామ్స్ అయినా మనం ఫిట్ చేసుకోవచ్చండి. ప్యాటియోలో చేసుకోవచ్చు. ఇన్‌సైడ్ హోమ్‌కి, ఫ్రంట్ డోర్‌కి ఫిట్ చేసుకోవచ్చండి మనం. మేము తీసుకున్న క్యామ్‌కి బెల్ ఉంటుందండి. బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకి అలర్ట్ వస్తుంది. ఎవరైనా అన్నోన్ పీపుల్ అయితే ఇన్‌సైడ్ నుండే మనం టాక్ చేయొచ్చు వారితోటి. ఆ ఆప్షన్ కూడా ఉంటుందండి ఇందులో.
మేము తీసుకున్నది రింగ్ బ్రాండ్ సీసీ క్యామ్ అండి. మనకు నైబర్‌హుడ్‌లో ఎవరికైతే రింగ్ ఉంటుందో, దగ్గరలో ఏమైనా ఎమర్జెన్సీ అయినా, ఏదైనా ప్రాబ్లమ్ అయినా అందరూ షేర్ చేస్తారండి. మనకి అలర్ట్స్ వస్తూ ఉంటాయి. నైబర్‌హుడ్‌లో ఎవరికైతే రింగ్ ఉంటుందో వారందరికీ అలర్ట్స్ వస్తూ ఉంటాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.